హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందాం. అదేమిటంటే మనిషికి గుర్తింపునిచ్చేది. ఒక మనిషికి గుర్తింపునిచ్చేది నిస్సందేహంగా అతని రూపం. ఒక మనిషిని శారీరకంగా ఫిజికల్గా మనం చూసినప్పుడు తను ఫలానా అని మనం గుర్తుపట్టగలుగుతాం. ఒక మనిషికి గుర్తింపునిచ్చే అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఉదాహరణకి తల్లిదండ్రులు, మన అమ్మా నాన్నలు మనకు గుర్తింపునిస్తారు. తను ఫలానా వాళ్ళ బిడ్డ అనే గుర్తింపు సమాజంలో మనకు ఉంటుంది. అదే కాకుండా ఒక మనిషికి భాష, తన యాస, ప్రాంతం, రాష్ట్రం, దేశం ఇలాంటివన్నీ కూడా గుర్తింపుని తెచ్చిపెడతాయి. అయితే మనిషికి గుర్తింపునిచ్చే అంశం ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం. నిజానికి అదే చాలా ప్రధానమైన అంశం. అది ఏమిటంటే పేరు. పేరును బట్టే మనం ఒక మనిషిని గుర్తిస్తాం. కాబట్టి పేరు వెనుక ఉన్న రహస్యాన్ని, సారాంశాన్ని తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంటుంది, ఉపయుక్తంగా కూడా ఉంటుంది. ఒక బిడ్డ పుట్టినప్పుడు తనకి పేరు పెట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడతారు, చాలా శ్రద్ధ చూపిస్తారు, చాలా ఆసక్తి చూపిస్తారు. అందులో భాగంగా మొదట బిడ్డ పుట్టిన సమయాన్ని గుర్తించుకుంటారు. దాన్ని తీసుకొని పోయి జాతకం చెప్పించుకుంటారు, నక్షత్రం రాయించుకుంటారు. దాన్ని బట్టి తన పేరు ఏ అక్షరంతో మొదలవ్వాలో కనుక్కుంటారు. ఆ తర్వాత ఆ అక్షరం ఏదైతే ఉందో దానితో ప్రారంభమయ్యే పదాలు, పేర్లు అందమైనవి, మంచి అర్థాన్నిచ్చేవి, ఫ్యాషన్గా ఉండేవి ఏవో తెలుసుకోవడానికి చాలా కష్టపడతారు. బంధువుల్ని అడుగుతారు, మిత్రుల్ని అడుగుతారు. ఈ కాలంలో అయితే ఇంటర్నెట్ని ఆశ్రయిస్తారు. అందులో గూగుల్ తల్లిని ఎక్కువగా ఆశ్రయిస్తారు. అలా పెట్టిన పేర్ల వెనుక అర్థాలు కూడా కొన్నింటికి మనకు తెలుస్తాయి, మంచి అర్థాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని పదాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఏవి తెలుసుకుందాము అంటే మనకు ఎవరైతే విశిష్టమైన వ్యక్తులు ఉన్నారో, బాగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి మన దేశంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరు మాట్లాడుకుందాం. సచిన్ ఆయన పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. ఈ 3 పదాలలో సచిన్ అనేది మాత్రమే పేరు. రమేష్ అనేది వాళ్ళ నాన్నగారి పేరు, టెండూల్కర్ అనేది వాళ్ళ ఇంటి పేరు. మరి సచిన్ అనే పదానికి అర్థం ఏంటి? సా మంచి లేదా కూడిన, చిన్
చిత్తము మనస్సు, మంచి మనస్సు కలవాడు, మంచి మనస్సుతో కూడినవాడు అని అర్థం. నిజంగానే సచిన్ టెండూల్కర్ తన పేరుకి సార్థకత సాధించుకున్నాడు. ఆయనంత మంచివాడు మనకు క్రికెట్లో కనబడ్డది, మనకు ఆ విషయం మనకు తెలుసు. మరి సచిన్ పేరుకు అర్థం కూడా చాలామందికి తెలుసు, కానీ ఒక పేరు ఉంది. అది మన పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా. ఈ పదానికి అర్థం చాలామందికే తెలియకపోవచ్చు. భాషా పండితులు ఉన్న వాళ్ళు కూడా కాసేపు ఆలోచిస్తే కానీ అర్థం బోధపడకపోవచ్చు. కాబట్టి మనం కూడా ఆలోచించి జస్ప్రీత్ బుమ్రా అంటే అర్థం ఏంటో కనుక్కుందాం. జస్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? సంస్కృతంలో ఉన్న యస్, యశః, యశస్సు అనే పదము నుండి వచ్చింది. సంస్కృతంలోని యస్ అనే పదం లేదా యా అనే అక్షరం మన భారతీయ ప్రాంతీయ భాషల్లో వాటిని మన పండితులు దేశ భాషలు అంటారు. అంటే వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో సంస్కృతంలో ఉన్న యా జా అవుతుంది. అందుకని ఎస్ అనేది జస్ అయింది ఇక్కడ. కాబట్టి మనం సరిగా చెప్పుకుంటే పదం యస్ప్రీత్ బుమ్రా అంటే ఎస్ అంటే ఏమి? యశస్సు, కీర్తి, ప్రఖ్యాతి, ప్రసిద్ధి అని అర్థం. కాబట్టి దాని పట్ల, ఆ కీర్తి పట్ల, ప్రఖ్యాతి పట్ల, యశస్సు పట్ల ప్రీతి కలిగినవాడు, ఇష్టం కలిగినవాడు అని అర్థం. చూడండి, మంచి పేరు పెట్టారు బుమ్రాకి వాళ్ళ అమ్మా నాన్నలు. వాళ్ళు ఏమని పెట్టారో కానీ నిజంగానే ఆయన అంత యశస్సు, అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఇది సచిన్ టెండూల్కర్, జస్ప్రీత్ బుమ్రా పేర్ల వెనుక ఉన్న అర్థం. ఓకే, ఈరోజు ఈ రెండు విషయాలు, మంచి విషయాలు మనకు తెలిసాయి. మరొక వీడియోలో మరికొంతమంది ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల పేర్లు, వాటి వెనుక ఉన్న అర్థాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.